ఏ విషయంలో అశ్రద్ధ? నీకు అప్పగించబడిన ప్రతి పనిలోనూ ఏం చేయాలంట? శక్తి లోపం లేకుండా పని చేయాలి. పిల్లలారా, ఒక కంపెనీలో పనిచేసేవారులారా, ఒక ఉద్యోగంలో పనిచేసేటటువంటి వారులారా, యజమానుల దగ్గర వర్క్ చేసేటటువంటి వారులారా, వ్యాపారస్తులారా, శక్తి లోపం లేకుండా ఒక రోజు షాప్ తీస్తారు, 4 రోజులు షాప్ మూసేస్తారు. చూసే కస్టమర్కి ఏమనుకుంటాడు తెలుసా? ఈ రోజు అక్కడ షాప్ ఉండదో అది వారానికి 1 రోజే ఉంటుంది, వదిలే ఈ షాప్కి వెళ్దామని అనుకుంటాడు. అలా కాకుండా నీ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, కస్టమర్కి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఆ షాప్ ఎప్పుడు కూడా అది ఓపెన్లోనే ఉంటుంది, ఏ టైం అయినా ఓపెన్లో ఉంటుంది, వెళదాం అని అనుకుంటాడు. పవర్లు అయిపోతున్నారు ఈరోజు. అశ్రద్ధ, జీవనోపాధిలో అశ్రద్ధ, కష్టపడే విషయంలో అశ్రద్ధ, ఉద్యోగంలో అశ్రద్ధ. టయానికి వెళ్ళమంటే టయానికి వెళ్ళరు. ఆ తర్వాత ఆఫీసర్లు చూసి జాబ్ పీకేస్తారు. నువ్వు 10 గంటల కంటే 10 గంటల కల్లా అక్కడ ఉండేటటువంటి క్రమమైనటువంటి ఆత్మీయుడిగా ఉండాలి. ఆత్మీయులైతే అలా ఉంటారు, భక్తి కలిగినటువంటి వారు అయితే అలా ఉంటారు. 10 గంటల కల్లా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే 5 నిమిషాల ముందే ఉంటారు. భక్తి ఉన్నదో లేదో దీని ద్వారా అర్థమైపోతుంది ప్రియులారా. నీలో సరైనటువంటి క్రమం లేదు అని అన్నానంటే నీ ఆత్మీయతలో కూడా క్రమం లేదని అర్థమే. నీలో క్రమం లేదు, నువ్వు టయానికి వెళ్ళటంలా, టయానికి ఉద్యోగానికి వెళ్ళట్లా, టయానికి మందిరానికి రావటంలా అంటే నీ బాహ్యమైనటువంటి విషయాల్లో నీకు క్రమం లేదు అని అంటే దాని అర్థం నీ అంతరంగంలో కూడా నీకు క్రమం లేదు. అంతరంగంలో కూడా క్రమం లేని వాడుగా నువ్వు ఉన్నావు, క్రమం లేని దానిగా ఉన్నావు. అది సూచన, బయటికి సూచన. బాహ్యంగా క్రమంగా ఉన్నటువంటి వారు ఆత్మీయతలో కూడా వారు ఏం చేస్తారో తెలుసా? ఆత్మీయతలో కూడా వారు క్రమం కలిగినటువంటి వారుగా ఉంటారు.